ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. ఈరోజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో మన వారాహితలు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నువ్వు ఈ అమ్మ మాట నమ్మింది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఒక 3 రోజుల్లో నీకు ఒక అతి పెద్ద కోరిక తీరబోతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటావో, నీ మనసులో ఏదైతే మెదలాడుతుందో అదైతే మాత్రం ఖచ్చితంగా తీరుస్తాను. ఆలస్యం చేయకుండా, లేట్ చేయకుండా ఈ అమ్మవాక్కు ఇప్పుడే విను. నీకు ఎలాంటి కోరిక తీరబోతుంది, ఏ విధమైనటువంటి శుభవార్త నీకు అందించబోతుందో ఈ అమ్మ మాటల్లో నువ్వు విని తెలుసుకొని, వారాహి అమ్మ మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని అమ్మ మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక మన వారాహి తల్లి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నా మీద భక్తి నీకు నిజమైందైతే ఈ క్షణమే ఇది విను. సరిగ్గా 3 రోజుల్లో నీ అతిపెద్ద కోరికను నేను తీరుస్తాను. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ వారాహి అమ్మ మాట ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. బిడ్డ, నేనున్నానమ్మా. నీ జీవితాన్ని తప్పక మారుస్తాను. నువ్వు సంతోషంగా ఉండటానికి కావలసిన పనులన్నిటినీ నేను చేస్తూనే ఉన్నాను. నాపై నమ్మకంతో, ఈ అమ్మపై నమ్మకంతో కాస్త ఓపికగా ఉండు. మనసు పెట్టి విను. ఈ అమ్మ మాటలో ఈ సందేశం విన్న తర్వాత ఇక నేను చెప్పే వాక్కులు కానీ, మాటల్లో కానీ అర్థం అంతా నీకు తెలుస్తుంది. ఏం చెప్పినా సరే నీ మంచి కోసమే అని నీకు తెలుస్తుంది. కాబట్టి అశ్రద్ధ మాత్రం చేయవద్దు. అసలు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నీ కోసమే ఈ వాక్కు నేను పంపాను. నీ మనసులో ఎలాంటి అనుమానాలు, సందేహాలు పెట్టుకోవద్దు. ఈరోజు నీకు ఒక మంచి శుభవార్త, అదృష్టవార్త చెప్పడానికే నేను వచ్చాను తల్లి. పరుగు పరుగున వచ్చాను నా బిడ్డ కోసం. ఒక అద్భుతం కూడా జరిపించబోతున్నాను. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఇది చూసి నువ్వే ఆశ్చర్యపడేంత అద్భుతం తల్లి. ఎంతో ఆనందిస్తావు. అవునమ్మా, వెంటనే అలక్ష్యం చేయకుండా ఇది విను. అంతులేని ఆనందాన్ని నీ సొంతం చేసుకో. అంతులేని ఆనందాన్ని నేను అందిస్తాను కదా, ఇక ఎందుకు దిగులు చెప్పు. నీ జీవితాన్ని మార్చి నీకు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నీకు బలాన్ని కూడా ఇస్తాను. నీ కోరికలు తీరుస్తాను. కావలసిన పనులన్నీ నేను చేస్తూ ఉంటాను. అవును బిడ్డ, నీ కష్టాలన్నిటికీ ఆఖరికి వచ్చేసాయి. ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైనది. నువ్వు, నీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించబోతున్నారు. అవసరమైనటువంటి కాలం అనేది ఇప్పుడు ప్రారంభమైంది. ఈ విషయం నీకు చెబుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా కూడా ఉంది తల్లి. నా నోట మాట రావడం లేదు. ఎందుకంటే నా బిడ్డ జీవితం, నా భక్తురాలు ఎన్ని అడుగున పడిపోయిందని నాకు బాధ. ఇక ఇప్పుడే నిన్ను పైకి లేపి విజయాన్ని అందిస్తాను. నీ జీవితంలో మార్పు అనేది ఈ అమ్మ తెస్తాను కదా. నీ కర్మఫలాల కారణంగా ఆలస్యమైంది అంతే. ఇక నీకు అదృష్టం అందించడానికి ఏ మాత్రం కూడా అస్సలు ఆలస్యం చేయను. నువ్వు కూడా చాలా ఆతృతగా ఉన్నావు. నీ అదృష్టాన్ని అందుకోవడానికి ఎలాంటి మార్పు నా జీవితంలో రాబోతుందమ్మా అని నువ్వు ఖచ్చితంగా కూడా రప్పిస్తాను తల్లి. నీ కష్టాలు తీరబోతున్నాయి. నీ పాపకర్మలు ఎప్పుడైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయాయో అప్పుడే నీ కష్టాలు తీరాయి. ఎంతగానో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, నీ పాపకర్మలు ఎప్పుడు ఎలా నేను మూట కట్టుకుంటానమ్మా అని. అవన్నీ నాకెందుకు, ఇంత పూర్వజన్మ పాపం, దీనికి ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను అని నువ్వు తెలుసో తెలియకో కొన్ని కష్టాలను అనుభవించేశావు.
అవును కదా? అవన్నీ కూడా ఇప్పుడు దూరమైపోతాయి. నీ పాపకర్మలన్నిటినీ కూడా నేను లాగేసుకుంటాను. ఇకపై నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావమ్మా. నీ యొక్క పాపకర్మలు తొలగించటానికి ఇన్ని రోజులు ఆలస్యమైంది కదా! ఎందుకంటే చేసిన కర్మలు ఎంతో కొంత తప్పకుండా నువ్వు అనుభవించే తీరాలి. ఆ కారణంగానే ఈ ఆలస్యం. చూడమ్మా, ఈ క్షణం నుంచి నీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు, చిక్కులు అన్నీ కూడా తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నువ్వు కన్నీరు కారుస్తుండొచ్చు. ఇక చాలు తల్లి, కన్నీరు కార్చింది చాలు. ఇక ఈ ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకో. ఈ అమ్మ ఏం చేస్తుందో నువ్వే చూడు. నీ కన్నీటిని అంతా పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో చాలు. అంతా మారుతుంది. ఆ ఊహల్లోనే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే శాశ్వతం అయ్యేలా కూడా నేను చేస్తాను. రాబోయే కాలం ఉండబోతుంది అలాగా. చక్కగా కొద్ది కొద్దిగా నీ కష్టాలు, బాధలు అన్నీ నీకు ఎదురయ్యే ఆటంకాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిస్తాను. ఈ వారాహి తల్లిని నమ్ముకున్న వారు ఎప్పుడూ మోసపోరమ్మా. నువ్వు చెయ్యాలి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. నీకు పుష్కలంగా ఆనందం, సంతోషం నిండుగా నేను కల్పిస్తానుగా. ఏదైతే అనుకుంటున్నావో అది అలానే జరిగి తీరుతుంది. ఇకపై నీకైన కాలం వచ్చేసింది. అతి త్వరలో ఈ అమ్మ ఆశీర్వాదంతో నీకు అంతా శుభం కలుగుతుంది. భయపడకు. నమ్మకంతో మాత్రం ఉండు తల్లి. నీ ఆశలు, కోరికలు నెరవేర్చే పూర్తి బాధ్యత నాది. నీకు మంగళకరమైన ఎన్నో విషయాలు నీ జీవితంలో జరిపిస్తానని చెప్పాను కదా. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఊహించకుండానే నీ చేతుల్లో నీకు బంగారు భవిష్యత్తును పెట్టేస్తాను. ఇక నువ్వు కాస్త ప్రయత్నించావంటే చాలు, నీ జీవితం అద్భుతంగా, అమోఘంగా మారబోతుంది. ఇక నిశ్చింతగా ఉండు. ప్రయత్నిస్తే జరగదంటూ ఏదీ ఉండదు కదా ఈ ప్రపంచంలో. అది నీకు తెలుసో తెలియకో కాబట్టి ప్రశ్నించి మాత్రం చూడు. ఖచ్చితంగా ఫలితాన్ని నువ్వు ఆస్వాదిస్తావు. స్వయంగా ఈ అమ్మ చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా సరే నిన్ను కాపాడే పూర్తి బాధ్యత ఈ వారాహి తల్లి తీసుకున్నాను. నీకు తోడుగా ఎప్పుడూ ఉంటానమ్మా. ఆ ధైర్యంతో ఒక్కడుగు ముందుకు వేయి. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. బిడ్డ, ఇది కూడా నాకు తెలుసు. ఈ అమ్మ బాధ్యత కూడా ఇదే. నువ్వు పడిపోతుంటే పట్టుకునేది నేనే. నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేదే నేనే. నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేదే నేనే. అవన్నీ జరిపించేది స్వయంగా ఈ అమ్మాయి కాబట్టి నీకు ఏం చేస్తుందో అర్థమవుతుంది కదా. నువ్వు చేసే ధర్మమే నీ కుటుంబానికి మంచి అనేది కలుగుతుంది. శ్రీరామ రక్ష అనేది అందుతుంది. నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది. భయపడకు. మనసు బాధపడేలా, నీ మనసు గాయపడేలా ఎప్పుడైనా సరే ఈ అమ్మ నామాన్ని స్మరించు చాలు. అప్పుడు నీకు ధైర్యం రావడమే కాదు, న్యాయ మార్గం కూడా స్పష్టంగా కనపడుతుంది. బిడ్డ, నీకు ఒక మందులా మారుతుంది. ఈ అమ్మ నామజపం నీకు మందులా మారి నీ సమస్యకు తొలగిస్తుందమ్మా. నీ మనసుకు తగిలిన గాయాలను మాన్పేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఆ యొక్క ఒక్క మాట పూర్తిగా నమ్మకం నువ్వు ఉంచుకో చాలు. కాస్త ఓపిక పట్టు చాలు. నీ కాలం జరిగిపోతున్నా నీ పూర్తి నమ్మకం నాపై ఉంచు. ఓపికతో ఉన్నంత కాలం ఏది కూడా ఆలస్యమైనా సరే ఖచ్చితంగా వరంగానే ఉంటుంది. నీకైన పనులన్నీ సరైన సమయంలో జరిగిపోతాయి. ఇందులో ఎలాంటి అనుమానం అస్సలు లేదు. ఇది ఆ సమయంలో జరిగితేనే కదా నీకు గుర్తుంచుకో. నీ జీవితంలో మార్పు తెస్తాను. నువ్వు ఎదురు చూసే పనులన్నీ నేను నడిపిస్తాను. దగ్గరుండి మరీ జరిపిస్తాను. భయపడకు. నువ్వు నా దగ్గర కోరింది నేను ఇప్పుడు తప్పించినా రేపు ఖచ్చితంగా చేరుస్తాను. నువ్వు నా బిడ్డవు కదా. నాకు దగ్గర కోరిక పెట్టినప్పుడు అది తీర్చకుండా ఉంటానా చెప్పు. ఖచ్చితంగా తీరుస్తానమ్మా. ఏ సందేహమూ లేదు. నీ మనసులోంచి తీసేసేయి. నీతో అండగా ఉండగా నీవు భయపడాల్సిన పని లేదు. ఈ అమ్మ నీకు ఎప్పుడు నీడలా ఉంటాను. పక్క బలంగా ఉంటాను. గెలిపిస్తాను. భయపడక బిడ్డ. ఏదైతే జరగాలి అని ప్రార్థిస్తూ ఉన్నావో అది జరిపించి తీరుతాను. ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చలేదని నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా. అలా చేయకు. ఆ సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళంలో చేసుకోకు. నీ మనసుని గాయం చేసుకొని నీకే కదా బాధ చెప్పు. అలా కాకుండా నువ్వు కొంచెం ఓపికగా నాకు అలాంటప్పుడు ఇంకా దగ్గరవు. అలా దగ్గరయ్యావంటే నువ్వు దృఢ విశ్వాసంతో ఉంటావు. ఎప్పుడు కూడా నీతో నేనుంటాననే ధైర్యం నీకుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. భయం అనిపించినా ఒకసారి అమ్మని తలుచుకో. ధైర్యానికి మారుపేరు కదా ఈ వారాహి.
నీకు శక్తిని అందిస్తాను. నువ్వు పడిపోయినట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ జరగదమ్మా, భయపడకు. నీకు వ్యతిరేకంగా అసలు ఏమీ జరగదు, జరగనివ్వను కూడా. నువ్వు నా బిడ్డవి. ఈ అమ్మ నువ్వు ఎప్పుడూ కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది. నేను సక్రమంగా నిర్వహిస్తాను కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ధైర్యంగా ఉండు. నీ కోరికలు, ఆశలు అన్నీ తీరుస్తాను. ఇక భయాలు, ఆనందాలు అన్నీ దూరం చేసి ఆనందంగా ఉండు. ఇది అమ్మవాకు. నేను నీకు ఇస్తున్న మాట నిశ్చితంగా జరిగే తీరుతుంది. నా వాక్కు విన్నావు కదా. నీ జీవితం ఇక అద్భుతంగా మారిపోతుంది. అలాగే నువ్వు ఊహించిన విధంగా నీ జీవితంలో శుభకార్యాలు, మంచి మంచి విషయాలు, అదృష్టాలు జరిపిస్తాను బిడ్డ. ఎన్నో రోజులుగా నువ్వు తీరని కోరికతో బాధపడుతున్నావు. ఆ కోరిక తీరబోతుంది ఇప్పుడు. ఇది ఈ అమ్మ చెప్పిన మాట పొల్లు పోదు. అలాగే తీరుతుంది. నేను నీతో ఉన్నానని నువ్వు పక్కగా నమ్ముతున్నావు కదా. నీ పక్కన ఉన్న ఈ అమ్మ మీద ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. కోల్పోవద్దు. దేనికి భయపడకు. నువ్వు చేయాల్సిన పని నాకు ఇంకా దగ్గరవ్వడమే. నాకు దగ్గరవ్వు, నమ్మకాన్ని పెంచుకో. అప్పుడు నీకు తోడుగా ఈ అమ్మ ఉంటాను. ఈ అమ్మ నీపై ఎప్పుడు కూడా నా వరాల జల్లు, నా ఆశీర్వాదాల జల్లు నీపై కురిపిస్తూ ఉంటాను. ఇక నిశ్చింతగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. ఈ వారాహి నీకు ఆశీర్వాదం ఇస్తూ ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.